అత్యుత్సాహానికి పోయి కనుక వస్తే మహిళల ఆగ్రహానికి గురితాక తప్పదు. పూర్వీకుల నుంచి భారతీయ మహిళకి బంగారానికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెంచలేదు, లెక్క కట్టలేదని కూడా తెలియజేస్తా ఉన్నా. అర్థం పర్థం లేనటువంటి నియమ నిబంధనలు పెట్టి మా మహిళల్ని ఇబ్బంది పెట్టద్దని కూడా కేంద్రానికి సూచిస్తా ఉన్నాం. స్పష్టమైన వైఖరితో ఉన్నాం. సో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ బంగారంపై ఆంక్షలు నిబంధనల అంశం గురించి ఏం మాట్లాడారో కూడా విన్నాము. ఆయన స్పష్టంగా చెప్పారు, మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు, ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి కేంద్ర ప్రభుత్వం అని ఆయన చెప్పారు. అలాగే భారతీయ మహిళలకు బంగారానికి ఉన్న అనుబంధం ఎవ్వరూ కూడా విడదీయాలని ప్రయత్నిస్తే కూడా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పారు. అర్థం పర్థం లేని నియమ నిబంధనలతో ప్రజలను ఇబ్బందికి గురి చేయొద్దు అని కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ అందరికీ ఒక మనవి, టీవీ చూసేటువంటి డిస్కషన్ ఫాలో అయ్యేటువంటి వ్యూయర్స్ కానీ అలాగే స్టూడియోకి వచ్చి ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేటువంటి గెస్ట్లు కానీ ఒకటి గమనించండి, మీడియా ఎక్కడా కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించట్లేదు, వాళ్ళలో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయట్లేదు. కేవలం ప్రజల అభిప్రాయాలు, వాళ్ళ ఆందోళన, వాళ్ళలో ఉన్నటువంటి భయాల్ని మాత్రమే మేము చూపిస్తూ ఉన్నాము. వాళ్లకు ఒక రకమైనటువంటి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది. రైట్, ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి సిపిఐ నేత రామకృష్ణ గారు అనంతపురం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం అండి. రామకృష్ణ గారు, గత 3 రోజులుగా కూడా ఎక్కడ చూసినా కూడా మహిళలందరిలో ఒకటే రకమైనటువంటి ఆందోళన, మా బంగారానికి లెక్క చెప్పాలా, మేం కష్టపడి సంపాదించుకున్నటువంటి మా బంగారానికి ఈ రోజు మీరెవరు లెక్కలు అడగటానికి అని వాళ్ళు నిలదీస్తున్నారు. చాలా తీవ్రమైన అటువంటి పరిణామాలు మీరు చూడాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. అండ్ స్టూడియోలో కూర్చున్నటువంటి గెస్ట్లు కొందరు కేవలం టీడీపీ, బీజేపీ ఈ నేతలు మీడియా తప్పుదోవ పట్టిస్తోంది, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు మీడియా అని చెప్తూ ఉన్నారు. మీరే ఉంటారు? ప్రజల్లో ఒకవేళ మీడియా కన్ఫ్యూజ్ చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన విధాన ప్రకటన చేస్తే దానివల్ల ఇలాంటి ఇబ్బందులు ఏంటి ఉండవు. ఎందుకంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి ఓపెన్గా బయటకు వచ్చి మీడియా ద్వారా ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకోసం మేము మనవి చేసేదేమంటే, వాళ్ళు ఇంతకుముందు విజయ్ కుమార్ గారు కూడా మాట్లాడిన కొంతవరకు విన్నాను, నిజంగా మీడియానే తప్పుదో పట్టిస్తుందని మీకు అభిప్రాయం ఉంటే కేంద్రం తరఫున ఎవరైతే విధాన ప్రకటన చేస్తారో ఆ ప్రకటన నిర్ణేతలు వారు ముందుకొచ్చి ప్రభుత్వ విధానం ఇది కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బంగారం విషయంలో మా ప్రభుత్వం ఈ రకంగా ముందుకు పోతుంది అని వారు స్పష్టత ఇస్తే బాగుంటుంది. అటు కాకుండా మీడియా పైన దుమ్మెత్తిపోసి దానివల్ల ఏమొస్తుంది, అది సరైన విధానం కాదు. నేను కోరేదేమంటే, ఇంతకుముందు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేసే విధానం విషయంలో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం వల్లనే ఇవాళ సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పైగా మీరేం చేశారు, 500 1000 రూపాయల నోటు రద్దు చేశారు, 2000 రూపాయల నోటు తెచ్చారు. రెండోదేమి సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు, డబ్బున్న కోటీశ్వర్లు మాత్రం వారికి ఏమీ ఇబ్బందులు లేవు. ఇక్కడ కూడా ఏమంటే ఇవాళ మహిళలు వాళ్ళకి చాలా విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది తప్ప వాళ్ళకి తెలిసే మార్గాలు తక్కువ ఉంటాయి. సహజంగా వాళ్ళు ఎక్కువ టీవీల పైన ఆధారపడతారు, కొంతమంది ఇళ్లకు పేపర్లు కూడా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇవాళ టీవీలో వచ్చేవన్నీ కూడా వాళ్ళు మహిళలు ఫాలో అవుతారు. కాబట్టి మీరు స్పష్టంగా ప్రభుత్వం తరఫున టీవీల్లోనే మీరు ఒక ప్రకటన జారీ చేయండి, మహిళలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దండి, మీరంతా ఇబ్బందులు పడొద్దండి, మా ప్రభుత్వ విధానం అది కాదని. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, మహిళల జోలికి పోయిన వాళ్ళు ఎవడు కూడా బాగుపడలే. ఏ రాజకీయ నాయకుడైనా ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీకి మూడింది, ఖచ్చితంగా తగు బుద్ధి చెప్తారు. మహిళలందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళల గురించి ఆయనకు తెలిసింది కూడా తక్కువే. ఎందుకంటే పాపం ఆయనకి భార్య దూరంగా ఉంది, భార్యతో సంబంధాలు లేవు.
తర్వాత వాళ్ళ తల్లి గారిని కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఢిల్లీకి పిలిపించుకున్నాడు ఆయన. కాబట్టి ఏమంటే పాపం ఏమాత్రం కూడా వాళ్ళ సెంటిమెంట్ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది, బంగారానికి మహిళలకు ఉండే అదేంటి అనే విషయం వాళ్ళకి తెలియదు. చాలా పేదవాళ్ళు కూడా బంగారం అంటే, ముఖ్యంగా మహిళలు మంగళసూత్రంలో అయినా సరే బంగారు ధరిస్తారు. నేను అనేది ఏమంటే, మీరు ఎవరి జోలికి పోవాలనుకున్నారు, ఎందుకు పోవాలనుకుంటా ఉన్నారు, నిజంగా బ్లాక్ మనీ ఎవరితో ఉంది, నల్ల డబ్బు ఎవరితో ఉంది, అదేవిధంగా బంగారు ఎవరైతే బిస్కెట్ల రూపంలో దాచిపెట్టారో వాళ్ళు ఎవరో మీకు తెలుసు. వాళ్ళ జోలికి పోవాలి. వాళ్ళ జోలికి పోవడానికి మీకు చేతగాక ప్రజలందరికీ ఎందుకు ఇబ్బందులు పెడతా ఉన్నారు? ఇవాళ 1000 నోట్లు 500 రూపాయల నోట్లు రద్దు చేయడం వల్ల కొన్ని ఇళ్లలో అంత్యక్రియలకు కూడా డబ్బు లేని కొరతతో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలనుకునే వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన గాలి జనార్దన్ రెడ్డి ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడలే. అదేవిధంగా హైదరాబాద్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు అంగరంగ వైభవంగా తన కూతురు పెళ్లి చేశాడు. భోజనాలకే 50 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన పెండాలకే 70 లక్షలు ఖర్చు పెట్టి ఆయన కూడా పెళ్లిళ్ళు చేశాడు. కాబట్టి ఏమంటే డబ్బున్న కోటీశ్వర్లు ఒక్కరు కూడా ఎక్కడా ఇబ్బంది పడడం లేదు. ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారంటే సాధారణ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ఈ బంగారు ఆందోళన, బంగారు బిస్కెట్, ఒక్క నిమిషం, బంగారు బిస్కెట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళెవరు ఆందోళన చెందడంలే. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఎక్కడ దాచిపెట్టుకోవాలో. కానీ పాపం సాధారణంగా ఇంట్లో ఉండే మహిళలు వాళ్ళు ఏదో ఇంత 5 తులాలు 10 తులాలు కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఏమంటే వాళ్ళందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైన విధాన ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఆ రకంగా చేయించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో బీజేపీ రామకృష్ణ గారు మీకు బాగా తెలుసు, మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంబంధాల గురించి మీకు నేను కొత్తగా చెప్పనవసరం లేదు. సాధ్యమైనంత వరకు మేము చెప్పేది ఏంటంటే, టీడీపీ పార్టీకి సంబంధించేంత వరకు మీ మినిస్టర్లు ఏం చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా పార్లమెంట్ లో మాట్లాడండి, ప్రైమ్ మినిస్టర్ నిలదీయండి. అప్పుడు మాత్రమే సాధారణ ప్రజలు నమ్ముతారు తప్ప మీరు అక్కడ ఢిల్లీలో గవర్నమెంట్లో ఉండి ఇక్కడ మాత్రం మేము మహిళల తరఫున నిలబడతామంటే మహిళలు ఎవరు నమ్మరు. దాన్ని కూడా వారు గుర్తించాలి. మీరు దీన్ని రాజకీయంగా వాడుకుంటాను అంటే నేనేం చేయలేదు. ఎందుకంటే రామకృష్ణ నాకు బాగా పరిచయస్తులు, అట్లాంటి వాళ్ళు కారు. కాకపోతే పార్టీ తరఫున పోయిన తర్వాత ఆయన రాజకీయంగా మాట్లాడుతున్నారు. నేనేం చేయలేదు దానికి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, టీడీపీ పార్టీ తరఫున స్పష్టంగా మేము చాలా క్లారిటీతో చెప్పాము. మేమదే చెప్తున్నాం. అసలు ఆ ఉద్దేశం లేదు, అలా జరగదు, ఆ ఉద్దేశం లేదు మాకు. ఒకవేళ అట్లాంటివి ఉన్నా కూడా ఒప్పుకోము. మేమంటే మా పార్టీ తరఫున చెప్తున్నాం. ఇంకేమన్నా ఇప్పుడు ఒకటండి, టీడీపీ ఇప్పుడు ఎట్లయితే రామకృష్ణ గారు సిపిఐ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేస్తున్నారు, టీడీపీ పార్టీ తరఫున మేము ఇంకా అంతకంటే మేమేం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సిపిఐ పార్టీ తరఫున రామకృష్ణ గారు కానీ ఇంకో నేత కానీ వాళ్ళందరూ ఒకటే మాట మీద ఉన్నారు. కానీ మీరేమో ఓకే అంటారు, మీ ఇంకో ఎమ్మెల్యే దీనికి ససేమిరా నో అంటారు. దాంట్లో ఏముంది, మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు అని మీరు చెప్తున్నారు. ఎక్కడా కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు అని అన్నారు. మరి చేయండి. బోండా ఉమా గారు ఎందుకు అట్లాంటివి ఏమన్నా అనవసర అప్రెన్షన్స్ ఉంటే కూడా మేము ఒప్పుకోము, వద్దు, ఖచ్చితంగా లేదు. 5-6 కేజీలు 10 కేజీలు 50 కేజీలు పెట్టిన గాలి లక్ష కోట్లతో వచ్చిన జగన్మోహన్ ఇంకోరో దాన్ని బాధపడాలి. మామూలు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఇది మేము ఒప్పుకోము. మీరేదో ఖచ్చితంగా బోండా ఉమాకి నాకు మధ్యలో ఏదో ఉంది, మీరేదో ఆయన ఒకటి చెప్పారు, మీరు ఒకటి చెప్పారు, సంబంధాలు తీయద్దు. మీరే ఏదో ఉండాలి, మీరే చెప్తున్నారు. నేను పొరపాటు చెప్పలేదు. మీరు అనవసరంగా దాన్ని ఏదో ఇష్యూ చేస్తాను. మీకు ప్రోగ్రాం కావాలంటే ఇంకోసారి చాలా స్పష్టంగా చెప్తాను. విజయ్ గారు ఒక్క నిమిషం. అసలు మోడీ గారు నల్లధనాన్ని పూర్తిగా రూపుమాపడం కోసం ఇలాంటి ప్రణాళికను ఫస్ట్ నోట్ల రద్దు కానీ, పెద్ద నోట్ల రద్దు కానీ, ఆ తర్వాత ఎక్కువ ప్రజలు నల్లధనాన్ని ఎక్కువగా నిల్వ చేసుకునేది బంగారం మీద, రియల్ ఎస్టేట్ రంగం మీద, ఇలాంటి వాటి మీద స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఆయన క్లారిటీగా చెప్పారు, పెద్ద నోట్ల రద్దు అనే దానివల్ల ఎవరు భయపడవద్దు, 2.5 లక్షల వరకు బ్యాంకులో టాక్సేషన్ లేకుండా ఉంటుంది, 2.5 లక్షల తర్వాత టాక్సేషన్ ఉంటుంది అని. ఇక్కడ ఇప్పుడు సిపిఐ రామకృష్ణ గారు అంటున్నారు, బండారు దత్తాత్రేయ గారు 50 లక్షలు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారని. వాళ్ళంతా క్లారిటీగా టాక్సేషన్ పే చేసి
నా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. అంతే తప్ప ఎక్కడ ఎలాంటి కార్యక్రమము ఆగట్లేదు, ఎలాంటి శుభకార్యం ఆగట్లేదు, అన్ని జరుగుతున్నారు. ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఇలాంటి ప్రతిపక్ష రాజకీయ నాయకులు అవగాహన లేకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు, వాళ్ళలో భయభ్రాంతులు కలిగిస్తున్నారు. మనం చేయాల్సింది, ప్రతిపక్షాలుగా చేయాల్సింది ప్రజలకు అండగా నిలిచి వాళ్ళలో ఉన్న భయాందోళన తొలగించడం అనేది. అరుణ్ జైట్లీ గారు క్లారిటీగా చెప్పారు. రైట్, మళ్ళీ మాట్లాడదాము. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రైట్, మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో ఉన్న మహిళల అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతాన్ని హనుమకొండలో ఉన్నాను. హనుమకొండ నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. బంగారం అంటే, పసిడి అంటే అతివలకు మహా ఇష్టం, అతిగా ఇష్టపడతారు. ప్రేమను కూడా అంటే బంగారంతో వెలకట్టలేని పరిస్థితి. నిజంగా బంగారం అంటే చాలా అతిగా ఇష్టపడతారు. ఆ అతిగా ఇష్టపడే బంగారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఏ విధంగా వారి మనోభావాలు ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 500 గ్రాములు, 250 గ్రాములు, 100 గ్రాములు, నిజంగా ఇలాంటి కొలమానం అవసరమా? ఇలాంటి ప్రతిబంధకాలు అంటే ఇలాంటి పరిమితి అనేది అవసరమా అనేది ఒక చర్చగా వస్తుంది. నా మధ్య చాలామంది మహిళలు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే కేంద్ర ప్రకటన వచ్చిందో ముందుగా నల్ల కుబేరులు, ఆ తర్వాత నల్లధనం, ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కూడా బంగారంపై పడింది. ఈ బంగారం మీద ఉన్న ఆంక్షలు అంటే సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ఉన్నత కుటుంబాలు కావచ్చు, బంగారం ఇంతే ఉండాలి అన్న ఆంక్షలు ఎంతవరకు సమంజసం అనేది మనం ఇప్పుడు చర్చగా పెడుతున్నాం. ఒకసారి మాట్లాడుతున్నాం. మేడం చెప్పండి, ఎట్లా కామెంట్ చేస్తారు, ఎట్లా రెడీ చేస్తారు మీరు? అంటే మోడీ గారు తీసుకున్న డిసిజన్ కరెక్టే, కానీ అంతకుముందు ఉన్న గోల్డ్ దాని గురించి రిసిప్ట్స్ అంటే అప్పుడు అంతగా డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ఇప్పటి నుండి ఆ డిసిజన్ ఫాలో అయితే బెటర్. బ్లాక్ మనీ, ఇప్పుడు బ్లాక్ మనీని సేవ్ చేసుకోవడానికి గోల్డ్ దాచిపెట్టేస్తున్నారు. సో దాన్ని బయటికి తీసుకొస్తే అందరికి బెనిఫిట్ గా ఉంటుంది. అన్ని బంగారం బాగా ఇష్టపడతారు. బంగారం ఇంతే ఉండాలంటే మీరు ఏమంటారు? మీ ఇంట్లో మీ దగ్గర ఇంతే ఉండాలంటే అంటే జనరల్ గా అమ్మాయిలందరికీ గోల్డ్ అంటే చాలా ఇష్టము. ప్రతిదీ ఏదైనా కానీ ఇలా మ్యాచింగ్ లో వేసుకోవాలి అలా అని ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి లిమిట్స్ ఉండవు కాబట్టి ఈ ఒక్క లిమిట్ కొంచెం ఇంక్రీజ్ చేయడం అలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఎంత ఇంక్రీజ్ చేయాలంటారు? ఎంత కావాలంటారు? అది స్టేటస్ బట్టి ఉంటుంది. మీరే చెప్తారు మేడం. మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఓకే. సో దీనివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనం వీళ్ళందరూ బ్లాక్ మనీతో గోల్డ్ కొని పక్కన పెట్టేస్తారు. దీనికి కరెక్ట్ రిసీప్ట్స్ ఉంటే మాత్రం అది బ్లాక్ మనీ మొత్తం వైట్గా అవుతుంది. సో భారతదేశం ఎంత గోల్డ్ ఉందంటే దానికి అంత ఈక్వల్గా మనం కరెన్సీని ముద్రించుకోవచ్చు. సో దీనివల్ల ఆర్థిక వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట నా ఒపీనియన్. సో నాకు ఈ పెట్టిన లిమిట్ అయితే ఓకే నేను అనుకుంటున్నా. మాకంటే కొందరికి ఇష్టం ఉంటుంది, నాకైతే ఓకే ఈ లిమిట్. అంటే వారసత్వంగా వచ్చే బంగారం ఉంది మీరు ఎట్లా చెప్తారు? మీ తాతల తల్లులు ముత్తాతల నుంచి బంగారం వస్తుంది, దానికి లెక్కలు ఎట్లా చూపిస్తారు? సో దానికంటే లెక్కలు చూపించలేము కాబట్టి ఇప్పటి నుంచి అయితే ఓకే రిసీట్స్ ఉంటాయి, కానీ పాత వాటికి కష్టం తీసుకురావడం. రైట్, నువ్వేం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే కరెన్సీని బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కరెన్సీ వల్ల నిషేధించినందువలన ఈ కరెన్సీని బంగారం రూపంలో కొనుక్కొని ఇప్పుడు దాచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ బంగారాన్ని కూడా ఒక లిమిట్ అనేది పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మిడిల్ క్లాస్, హై క్లాస్ వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు. ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టము. అందులో వచ్చేసి హై క్లాస్ వాళ్ళు హై రేంజ్లోనే ఉంటున్నారు, వాళ్ళకి చాలా బంగారం ఉంటుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిమితులను, వాళ్ళ ఆశలను తీర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే హై క్లాస్ వాళ్ళు బంగారాన్ని ఎక్కువ కొనడం వల్ల ఈ బంగారం ధర అనేది ఎక్కువ పెరిగిపోతుంది.
దానివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేకపోతున్నారు. ఉమెన్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు బంగారం లిమిటేషన్ విషయంలో? ఉమెన్ గా అంటే మోడీ గారు పెట్టిన లిమిట్ చాలా చాలా బాగుంది, అంతలోనే పెట్టాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ హై క్లాస్ వాళ్ళని కంపేర్ చూస్తే మన భారతదేశంలో సమానమైన వ్యక్తిత్వం అందరి మధ్యలో ఉండాలి. సో కరెన్సీ విషయంలోనైనా, ఆస్తుల విషయంలోనైనా, ల్యాండ్ విషయంలోనైనా, బంగారం విషయంలోనైనా ఇప్పటి వరకు మోడీ గారు ప్రవేశపెట్టింది చాలా వరకు బాగుంది. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఈ విషయాలను. వెరీ గుడ్ మేడం, మీరు ఎట్లా చెప్తారు, మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ముందుగా నేను మాట్లాడేది ఏంటంటే మోడీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. 50 తులాలు 100 తులాలు అనేది ఓన్లీ మన మధ్యతరగతి కుటుంబాలకే సరిపోదండి. అది మధ్యతరగతి కుటుంబాలకి 50 తులాలు అంటే ఓకేనండి, కానీ ముందుగా దానికంటే ఎక్కువగా ఉండే వాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాల కంటే అది బ్లాక్ మనీగా ఉన్నదాన్ని వైట్ మనీగా చేయడం అనేది మంచి పద్ధతి అండి. సో మోదీ గారిని మేము ఆమోదిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం, కానీ కొంచెం ఆ లిమిట్ పెంచడం అనేది మంచి చేస్తుంది అడుగుతున్నాం. ఇట్స్ రైట్ డెసిషన్ ఫ్రమ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. ఇలాంటివి ఇంకా సంస్కరణ కూడా చేయాలని కోరుకుంటున్నాను. మీరే చెప్తారమ్మా? చాలా మంచి డెసిషన్. ఓకే, ఇది లిమిట్ గా ఉండాలి అంటే వివాహిత స్త్రీలు 500 గ్రాములు ఉండాలి, అవివాహిత స్త్రీలు 200 గ్రాములు, పురుషులకు 100 గ్రాములు. ఓకే, బాగుంది. కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్న బంగారానికి మనం సాక్ష్య ఆధారాలు అన్ని చూపించాలి అంటున్నారు కదా. మరి పూర్వకాలంలో ఈ రిసిప్ట్లు అవేం లేవు. మరి హౌస్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించమనే వాళ్ళు ఎలా చూపిస్తారు? మరి ఇప్పుడు ఓకే, నవంబర్ 8 తర్వాత ఇవి చూపించమంటే ఓకే చూపిస్తారు. మనకంటే పెద్దవాళ్ళు వేసుకున్నారు, మా నాన్నమ్మ అమ్మమ్మ వేసుకున్నారు, ఆ నగలు కావాలంటే ఫొటోస్ చూపిస్తాం, కానీ ఆ రిసిప్ట్లు అంటే చూపించలేరు ఎవరైనా. అంతే బాగుంది, రైటే. అందరూ హై క్లాస్ వాళ్ళే మొత్తం బంగారం కొనుక్కుంటే కొంచెం మిగిలిన వాటి వల్ల దాని రేట్ ఎక్కువ పెరిగిపోతుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేకపోతున్నారు. కాబట్టి ఇంత లిమిట్ పెట్టడం వల్ల సేమ్ అలాగే మొన్న పేదరికాన్ని నిర్మూలించడానికి 500 నోట్లు 1000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేసినట్టే బంగారాన్ని కూడా ఇట్లా లిమిట్ గా ఉంచాలనడం చాలా బాగుంది. కాకపోతే ఈ రిసిప్ట్లు చూపించడం అనేది పూర్వకాలంలో అయితే మనం ఎలాగో చూపించలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మోడీ గారు, మంచి ఉద్దేశం మీరు చాలా బాగా చేస్తున్నారు. మీ వల్ల ఇండియా బాగా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చేసుకుంటారండి అంతగానం బంగారం కొనుక్కుని? కొంత లిమిట్ చాలదా? ఎందుకండి? దేశాభివృద్ధికి తొలిమెట్టు మోడీ గారి నిర్ణయం చాలా బాగుందండి. ఎందుకంటే బ్లాక్ మనీని వైట్ ఇష్టం ఉంటుందండి, ఇష్టం ఉంటుంది, కానీ మేము కూడా భారతీయులమే కాబట్టి దేశాభివృద్ధిలో మా వంతు తోడ్పాటు కోసమని మేము ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. 500 గ్రాములు అన్నప్పటికీ కూడా మామూలుగా లేడీస్ ఒళ్ళంతా వేసుకున్నాడ, అది అందరికీ రీచ్ అవ్వాలి. 500 గ్రాములు అనేది ప్రతి మహిళకి రీచ్ అవ్వాలంటే ఇలాంటి స్టెప్స్ అవసరం అండి. హ్యాట్స్ ఆఫ్ టు మోడీ. సమానత్వం అనేది అందరికీ వస్తుంది అనేది ఈ విషయంతో తెలియజేస్తుంది మోడీ గారు. మోడీ డెసిషన్ గుడ్ డెసిషన్. బంగారం అంటే మీరు ఎక్కువ ఇష్టపడతారు? అట్లా లేదు, అందరికి అందరు సమానంగా చూడాలని అంతే. మీరేం చెప్తారమ్మా? మోడీ ఈజ్ ఎ గ్రేట్ పవర్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ చాలా ధన్యవాదాలు మోడీ గారికి. బట్ ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వీరంతా స్వాగతిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బంగారంపై ఆంక్షలు అనే విషయంలో మాత్రం కొంత మీమాంస ఎదురవుతుంది. అంటే ఇంతే ఉండాలి అంతే ఉండాలనే ఆంక్షలు కాకుండా బంగారం విషయంలో ప్రేమ, బంగారం విషయంలో ఇష్టం, బంగారం విషయంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆంక్షలు ఎత్తివేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ముక్త కంఠంతో స్వాగతిస్తున్నారని చెప్పాలి. ఇది ఇక్కడి తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ వెంకట్. సో అది వరంగల్లో ఉన్నటువంటి కొందరు యూత్ వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకున్నాము. స్టూడియోలో ఈ డిస్కషన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ మనోహర్ రావు గారు, హెచ్సియు ప్రొఫెసర్. హలో సార్. నమస్కారం. సో రమణి గారు, ఇందాక మనం మాట్లాడుతున్నాము, మీ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పదలుచుకున్నారు మీరు కదా, చెప్పండి. పార్టీ స్టాండ్ అంటే ఇప్పుడు ప్రజల్లో వచ్చిన రూమర్స్, వదంతులు అనేటివి బాగా అంటే మంచి తొందరగా వ్యాపించదు, చెడు తొందరగా వ్యాపిస్తుంది అనేది ఎక్కువగా ఈ విషయంలో వస్తుంది. నల్లధనం విషయంలో ఎంతైతే జాగ్రత్త తీసుకుంటున్నారో ఆ నల్లధనం అనేది నవంబర్ 8 తర్వాత ఎక్కువగా గోల్డ్ రూపంలో, బిస్కెట్ల రూపంలో, కడ్డీల రూపంలో కొనుగోళ్లు అనేటివి జరుగుతున్నాయి. మన భారతదేశం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. కొనుగోలు జరిగే దగ్గర ఎందుకు నిఘా పెట్టలేకపోయింది మరి? ఇంతగా అనౌన్స్ చేసినప్పుడు, ఇంత ప్లాన్డ్ గా అంతా చేసుకున్నప్పుడు అక్కడ ఎందుకు ఫెయిల్ అయింది మరి? లెట్ మీ టాక్. అయితే ఏమైందంటే అలాంటివి దృష్టికి వచ్చినప్పుడు ఏమైతుందంటే అలాంటి వాటి మీద కూడా ఆంక్షలు పెట్టాలి. మన పూర్వీకుల కాలం నుండి వచ్చిన నగల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. అది ఇప్పుడు మన పూర్వీకుల నుండి ఇల్లు వస్తాయి, ధనం వస్తుంది, పొలాలు అన్నీ వస్తున్నాయి. వాటిని కూడా మనము
రిజిస్ట్రేషన్, టాక్సేషన్ అనేది కట్టుకుంటూ వస్తున్నాము. మన దగ్గర 500 గ్రాములు అంటే 50 తులాలు మామూలు మధ్యతరగతి గృహిణి దగ్గర 50 తులాలు ఉండడం అనేది అసలు సామాన్యమైన విషయం కాదు, అది ఉండదు కూడా. కాబట్టి మధ్యతరగతి మహిళలే ఎక్కువగా 90% ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు ఎలాంటి ఆందోళన చెందట్లేదు. నల్లధనం రూపంలో కూడబెట్టుకున్న వాళ్ళు భయపడుతున్నారు. మీ దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కెళ్తారు, అది ఇదని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూ దాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి మనం అందరం ఒకసారి ప్రజల పక్షాన ఆలోచించి మహిళలకు అవగాహన కల్పించే విధంగా వాళ్ళ తరతరాల నుండి వచ్చిన నగల మీద 500 గ్రాముల వరకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఆ తర్వాత అనేది టాక్సేషన్ పే చేసుకొని దాన్ని తెల్ల బంగారం చేసుకోవచ్చు. అలాంటి దాని మీద ఎందుకు అపోహలు, తీసుకెళ్తారు లాక్కెళ్తారు అనేది కాదు కదా. నవంబర్ 8 తర్వాత ఇదే మీరు చెప్పిన ఇదే క్లారిటీ ఎందుకు మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయలేకపోయింది ఇంత క్లారిటీగా? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఎక్కడ లేదు. అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా చెప్పారు, ఇది 15 సంవత్సరాల కిందట వచ్చిన చట్టమే. దాన్ని అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ లో వినిపించారు. 500 గ్రాములు వివాహిత మహిళలకు, 250 గ్రాములు అవివాహితకు, 100 గ్రాములు పురుషులకు. ఎట్లాగో ఒక ఇంటికి కేజీ బంగారం ఉండడం సాధ్యం కాదు. అయినా కానీ ఇంత ఎక్సెంప్షన్ ఇచ్చినాక తర్వాత కూడా మహిళలు ఎందుకు ఇప్పుడు వచ్చిన నవతరం విద్యార్థులు మోడీ గారి ప్రకటన పట్ల చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన భారతదేశం ఆర్థిక రంగంలో ముందంజలో పోవడానికి మా వంతుగా మేము ప్రయత్నం కొనసాగిస్తున్నాం అంటున్నారు. ఓకే, సో డిస్కషన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.